వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈ రోజు అసెంబ్లీలో బీసీ కులగణనకు సంబంధించి కూడా బిల్ ప్రవేశపెట్టడం, తర్వాత కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు దేశంలో ఎవరు చేయనటువంటి సాహసం మనం చేసినామని చెప్పేసి చెప్పుకుంటున్నారు. మరి బీసీ కులగణన పైన ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు చైర్మన్ దాసు సురేష్ గారు ఉన్నారు. నమస్తే సురేష్ గారు. సో సురేష్ గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బీసీ కులగణనకు సంబంధించి మొదటి స్టెప్ అనుకోవచ్చు. అసెంబ్లీ వరకు వెళ్ళడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. సో ఒక బీసీ సంఘాల నాయకుడిగా మీరు హ్యాపీగా ఉన్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైతే తెలంగాణలో ఒక నిర్దిష్టమైనటువంటి కులగణన లేకపోవడం వల్ల గడిచిన 77 సంవత్సరాల నుంచి కూడా బీసీలకు దక్కాల్సినటువంటి ఫలాలు, అంటే రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా, సామాజికంగా దక్కేటటువంటి ఫలాల విషయం లోపల చాలా వెనుకబాడుతున్నారని మనం చదివించాం. ఓకే, ఈ రోజు ఏంటంటే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఒక బలమైనటువంటి లక్ష్యంతో, అంటే దేశం లోపల సంపన్నులుగానే తయారవుతున్నారు, పేదోళ్ళు మాత్రం ఇంకా అత్యంత పేద ప్రజలుగా మారుతున్నారు. మరి దేశంలో కూడా గతంలో లేనటువంటి విధంగా, అంటే బ్రిటిష్ కాలంలో లేనటువంటి విధంగా నేడు ఆర్థిక అసమానతలు మన దేశంలో నెలకొన్నాయి. కాబట్టి అసలు ఈ దేశం లోపల ఎవరి జనాభా ఎంత ఉన్నది, ఎవరి వాటా ఎంత దక్కాలనేటువంటి ఒక మహా సంకల్పాన్ని తీసుకొని దానికి అడుగులు వేస్తూ, ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ లోపల అధికారంలోకి రావడానికి ఏంటంటే ఈ కులగణన అంశం కావచ్చు, లేకపోతే ఏంటంటే 6 గ్యారెంటీలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల వలన అదే రకంగా ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు, మాలాంటి ఆర్గనైజేషన్ అన్ని కూడా కలిసికట్టుగా పనిచేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే రాహుల్ గాంధీ గారి నిబద్ధత గురించి మాట్లాడాలంటే, వాస్తవానికి 5 సంవత్సరాలకు గాను పవర్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిజంగానే గనక ప్రజలను మభ్యపెట్టాలనే ఆలోచన ఉండేది ఉంటే 5th ఇయర్ లోనో లేకపోతే 4th ఇయర్ లోనో ఈ కులగణన అనేటువంటి అంశాన్ని ఎత్తుకోవాల్సి ఉండే. కానీ రాహుల్ గాంధీ గారి యొక్క నిబద్ధత ఎంత గొప్పగా ఉందంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంవత్సరం లోపలే దీనికి సంబంధించినటువంటి జీవోను అసెంబ్లీ లోపల ప్రవేశపెట్టిండు. దానికి సంబంధించినటువంటి నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఒక సంవత్సరం లోపలనే ఆ కులగణన అనేటువంటి ప్రక్రియ సంపూర్ణ. సో అంటే చాలా మంది, కొంతమంది బీసీ సంఘాలు ఏంటంటే ఇది కేంద్రం వరకు వెళ్ళినా కూడా రిటర్న్ వచ్చేస్తుంది, ఇది ఏదో ఎన్నికల కోసమో లేకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికల కోసమే పెట్టారు అని చెప్పేసి రకరకాల వాదనలు, ఈవెన్ తీర్మానం మల్లన్న లాంటి వాళ్ళు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. సో నిజంగా ఈ బిల్లు అందులో చూపించినటువంటి లెక్కలు కరెక్టే అని చెప్పేసి అనుకోవచ్చు. నేనేమంటున్నా అంటే, దేనికైనా కూడా ఒక ప్రాతిపదిక అనేది చాలా ఇంపార్టెంట్. మన రాష్ట్రం లోపల బీసీల జనాభా ఏ మేరకు ఉన్నది అనేటటువంటి అంశాన్ని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వం లోపల ఒక లెక్కకు తీసుకొచ్చింది. 56.03% ఏదైతే బీసీల జనాభా ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ ఉన్నారని చెప్పేసి తెలియజేసింది. రైట్. తర్వాత మేమందరం ఏం చేసినాం అంటే, కొన్ని అంశాలు, అంటే మన ఏదైతే ఆధార్ కార్డు పరంగా కావచ్చు, లేకపోతే మన ఎలక్షన్ కార్డు, అంటే ఓటర్ కార్డు ఆధారంగా కూడా జనాభా ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అంటే కూడా వాళ్ళు ఒక మంచి మనసుతో ఏంటంటే ఒక ప్రయత్నం కూడా చేసిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు. ఎవరైతే నమోదు చేసుకునే వాళ్ళు కూడా అవకాశం ఇచ్చింది. అయితే మనం ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. ఏదైనా కూడా మార్పు అనేది ఓవర్ నైట్ వచ్చేది కాదు. ఇవాళ తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమాచారము కేసీఆర్ సమగ్ర కులగణన అనేటువంటి ఒక సర్వే చేసినా కూడా ఆ విషయాలను బయట పెట్టకుండా తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ డేటాను వాడుకున్నాడు. కానీ అలా రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల రాహుల్ గాంధీ గారు సంకల్పించినటువంటి ఏదైతే కులగణన అనేటటువంటి గ్రౌండ్ చేసింది. గ్రౌండ్ చేయడంతో పాటు ఏంటంటే వాళ్ళ జనాభా ఎంత ఉందంటే ఒక లెక్కను తీసుకొచ్చింది. సరే, లెక్క కరెక్టా తప్ప అనే విషయాన్ని మనం పక్కన పెట్టేది ఉంటే, ఫస్ట్ జరగాల్సినటువంటి మొదటి స్టెప్ అయితే పడ్డది కదా, ఒక ప్రాతిపదిక అనేది మనకు దొరికింది కదా. ఇప్పుడు బీసీల జనాభా 56% కాదు 60% అనుకుందాం. మరి 60% అని బీసీల జనాభాను నిర్దేశించాల్సింది ఎవరు? నేషనల్ పాపులేషన్ సెన్సెస్ అనేది ఒకటి ఉంటుంది, ఎన్పిఆర్ అని ఉంటుంది. అయితే రిజిస్ట్రీ, నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ. సో అది వాళ్ళు చేసేటటువంటి లెక్కలు మాత్రమే, అంటే నేషనల్ సెన్సెస్ చేసేటటువంటి లెక్కలు మాత్రమే. అది సైంటిఫిక్ లెక్కలు, సైంటిఫిక్ ఉండేటువంటి లెక్కలు. అసలు నిజ నిర్ధారణ జరగాలంటే నేషనల్ సెన్సెస్ ఏదైతుందో అందులో ఈ కులగణన అనేది కనుక జరిగేది ఉంటే అప్పుడు వాస్తవాలు తేటదిల్లం అవుతాయి. మరి 75 సంవత్సరాల నుంచి వెళ్ళి నేషనల్ సెన్సెస్ లో కులగణన చేయకపోవడం వల్లనే కదా ఈ సమస్య ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కులగణన చేసింది, 56% బీసీల లెక్క అని చెప్పి ఉంది. అడపదడప కొంచెం అటు ఇటు ఉండొచ్చు, 1%, 2%, 3% ఉండొచ్చు, కాదనట్లేదు. నేను ఏమంటున్నా అంటే, వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటిది? 42% రిజర్వేషన్లు మేము అమలు పరుస్తామన్నారు. 42% రిజర్వేషన్లు అమలు పరచడం అనేది బీసీలకు కావాలి. కానీ బీసీల జనాభా శాతం 56, 59, 60
ఈ హెచ్చు దగ్గులు ఇదంతా కూడా రాజకీయ డ్రామా. అంటే మరి ఇప్పుడు మల్లన్న గారు చేస్తుంది రాజకీయమే అనుకోవచ్చు, కావాలని బ్లేమ్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారు. మల్లన్న గారికి నిజంగానే కనుక బీసీల పక్షాన కనుక ప్రేమ ఉండేది ఉంటే ఏదైతే దొరికినటువంటి ప్రాతిపదికను మనం వినియోగించుకుందాం, ఒక లెక్క ఒక పొంతనకు వచ్చినటువంటి లెక్కను మనం వినియోగించుకొని మన శక్తిని మన యొక్క పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి నేషనల్ సెన్సెస్ లోపల కులగణన చేసేటటువంటి విధంగా కనుక మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతే వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి కేంద్రం దగ్గర పోరాడాలంటారు. జరిగినటువంటి దాన్ని ఇప్పుడు సో రాష్ట్రం దగ్గర ఏం లేదు, ఇప్పుడు కేంద్రం దగ్గరనే. మంచి పరిణామం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గ్రౌండ్ చేసింది, టేబుల్ చేసింది బిల్ ని. ఇవాళ బిల్లు ప్రతిపాదిస్తే ఈ బిల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది, పార్లమెంట్ కి వెళ్తుంది. అంతకుముందు ఆర్టికల్ 15 and 16 లోపల ఏదైతే సవరణలు చేసిందో అదే విధంగా ఏంటంటే ఇక్కడ కూడా బీసీలకు ఏదైతే ప్రతిపాదిస్తున్న బిల్లు 42% రిజర్వేషన్ చట్టబద్ధం చేయడం కోసము రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 లో జరగాల్సి ఉంది. ఒకవేళ గనక కేంద్ర ప్రభుత్వం గనక ఆ సవరణ చేయగలిగేది ఉంటే నిజంగా కూడా బీసీల పక్షాన ప్రేమ ఉన్నట్టు. ఇక్కడ మనం గమనించాలి, బీసీలకు లాభం జరిగేటటువంటి పని అది రాహుల్ గాంధీ చేసినా అది బీజేపీ చేసినా కూడా మేము హర్షిస్తాం. కానీ ఒక అడుగు ముందుకేసి రాహుల్ గాంధీ గారు ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం బీసీ సంఘాల మనందరం కూడా దాన్ని హర్షించాలి, వాళ్ళకి సపోర్ట్ గా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది జాతీయ వ్యాప్తంగా మీ పోరాటం అండి, ఇక రాష్ట్ర ప్రభుత్వం పైన సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటున్నా అంటే బీసీల ప్రయోజనాల కోసం మన పోరాటం ఉంటుంది. ఆ పోరాటం లోపల కాంగ్రెస్ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ మేరకు వాళ్ళ మాటకు మేము ప్రాధాన్యత ఇచ్చినాం, వాళ్ళని అధికారం తీసుకున్నాడానికి మేము అందరం కూడా కంకణబద్ధంపై వాళ్ళకి సహకరించినాం. ఇలా సివిల్ సొసైటీ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ అధికారంలోకి రాగలిగింది. వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా మేము ఏ రకంగా అయితే ఫేర్ గా మేము మద్దతు ఇచ్చామో వాళ్ళు కూడా అదే విధంగా ఏంటంటే ముందుకు వచ్చి కులగణన చేస్తున్నారు. కులగణన జరిగేది ఉంటే వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నిజంగానే కనుక ఈ యొక్క అంశాన్ని న్యాయబద్ధంగా కనుక పరిష్కరించాలనుకుంటే రాజ్యాంగ సవరణను తప్పకుండా చేయాలి. ఇప్పుడు మీకు కేవలము రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఇస్తే సరిపోతుందా, లేకపోతే దానికి సంబంధించి చట్టభద్రత కల్పించాలి? చట్టభద్రత కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. లేదు, రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ బిల్లును ప్రతిపాదిస్తుంది, కేంద్రం దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆమోదించి ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16 లోపల మార్పు అంటే ఏదైతే సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది, చేసిన తర్వాత షెడ్యూల్ 9 లో పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే రిజర్వేషన్లకు ఇందిరా సహాని కేసులో ఏదైతే 50% రిజర్వేషన్ మించకూడదు అనేటటువంటి ఒక ప్రతిపాదన ఉందో దానిని ఓవర్కమ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది, పాలు సెంట్రల్ గవర్నమెంట్ కోర్టులో ఉంది. స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన పని చేసింది కదా, చేయాల్సిన పని చేసింది. సో స్టేట్ గవర్నమెంట్ పట్ల మీరు హర్షిస్తున్నారు, మంచి ప్రయత్నం చేసింది వాళ్ళు. ఇప్పటి వరకు జరగని ప్రయత్నం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసింది కదా. మీకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మొదటి స్టెప్ ఏదైతే ఉందో కులగణన చేసి దాన్ని చట్టబద్ధం చేయడం అనేది మొదటి స్టెప్. తర్వాత 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఏంటంటే అది మాకు ఇచ్చినట్టు హామీని నెరవేర్చినట్టు. దానికోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా మనం రాహుల్ గాంధీ నేతృత్వం లోపల మనం తప్పకుండా వాళ్ళకి మద్దతు చేయాల్సిన అవసరం ఉంటే రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు వాళ్ళ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకొని పోతుండ్రో అక్కడ తప్పకుండా బీసీ నాయకులు, బీసీ సంఘాలు, సామాజిక సంఘాలు, అదే రకంగా సివిల్ సొసైటీ అంతా కూడా ఆ యొక్క బిల్లును చట్టపరం చేయడానికి, రాజ్యాంగ సవరణ జరగడానికి మన వంతుగా కూడా మనం ఢిల్లీకి వెళ్ళి మనం పోరాటాలు చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం పాజిటివ్ గా ఆలోచించాలి. సో నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ కదా. ఇప్పుడు ఇవాళ అసెంబ్లీ లోపల బిల్లు చట్టబద్ధం అయిన తర్వాత నెక్స్ట్ రాజ్యాంగ సవరణకు పోతుంది కదా. వాడు అక్కడ మనం అందరం కూడా మన దృష్టిని కేంద్రీకరించాల్సింది ఢిల్లీలో కదా, కేంద్రం మీద కదా. సో నెక్స్ట్ మీరు 55-60 సంవత్సరాలుగా మనం బీసీలో ఎవరు కూడా సీఎం కాలేరు. సో నెక్స్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే ఇప్పుడు బీసీలు సీఎం కావాల్సిన అవసరం ఉంటుంది. బీసీలకు చట్టసభలో అంటే అసెంబ్లీ పార్లమెంట్ లో రిజర్వేషన్లు 27% కావచ్చు, లేకపోతే కనీసం 33% రావాల్సిన అవసరం ఉన్నది. మహిళలకు రిజర్వేషన్ వచ్చే కంటే ముందు బీసీల రిజర్వేషన్ కన్ఫర్మ్ కావాల్సి ఉన్నది. అదే రకంగా దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సి ఉంది. మనకైతే ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ రావాల్సి ఉన్నది. అదే రకంగా బీసీలకు బడ్జెట్ రూపంలో సప్లైను కూడా ఏర్పాటు కావాల్సి ఉంటుంది. విదేశీ అంటే ఎవరైతే చాలా మంది పెద్ద ఎత్తున బీసీలు బయట దేశాలకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైన పాలసీ రావాల్సి ఉంది. ఇలా బీసీలకు పారిశ్రామికవేత్తలు ఎదగడానికైనా, బిజినెస్ మీడియాలో ఎదగడానికి కూడా ఏంటంటే తప్పకుండా అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. అవన్నీ సాధించే వరకు మా ఉద్యమం అనేది ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఇది కేవలం మా యొక్క భావజాలం తెలియజేయడం కాకుండా నిర్మాణాత్మకంగా కూడా అన్ని జిల్లాలలో, అన్ని నియోజకవర్గాలలో కూడా మా నాయకత్వాన్ని విస్తృతపరుచుకుంటూ
దాన్ని పెంపొందించుకుంటూ మేము ఒక నిర్మాణాత్మకంగా ముందుకు వస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజులలో బీసీల రాజ్యం ఈ రాష్ట్రంలో వస్తుంది. తప్పకుండా బీసీ రాష్ట్రం లోపల ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తప్పకుండా ఉంది. సో మీరు గతంలో రాహుల్ గాంధీ గారిని, తర్వాత ఇక్కడ ఖర్గే గారిని, వాళ్ళని కూడా కలిసినట్లున్నారు కదా బీసీలకు సంబంధించి కూడా, రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం. సో ఆ టైంలో మీకు చెప్పింది ఏంటి? వాళ్ళు ఏదైతే బీసీలకు ప్రయోజనం కలిగేటటువంటి విధంగా వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క విధానాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మేమేం చేస్తామంటే వాళ్ళు చెప్తున్నటువంటి విధానాలను అనుసరిస్తున్నారా లేదా అనేది ఒక వాచ్ డాగ్ లాగా మేము పసిగడతా ఉంటాం, లేకపోతే వాళ్ళని చూస్తూ ఉంటాం. ఆ సందర్భంలో కూడా ఎక్కడైతే మా ఇన్పుట్స్ అవసరం ఉంటాయో తప్పకుండా మేము ఇన్పుట్స్ ఇస్తున్నాం. ఎక్కడ ఏ విధంగా అయితే వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని సరిగ్గా కొనసాగిస్తున్నా, లేకపోతే ఏదైనా డీవియేషన్ ఉందనేటటువంటి విషయం మేము చూసుకుంటాం. అండ్ ఇప్పటివరకు అయితే రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ దేశ ప్రజల శ్రేయస్సు కోసం, అట్టడుగు అణగారిన వర్గాల బీసీ దరిద్రుల కోసం ఏదైతే వాళ్ళ యొక్క విధానాన్ని తెలియజేసిందో, వాళ్ళు 100% ఆ విధానం లోపల వాళ్ళు వెళ్తున్నారు. ఏదైతే కేంద్రం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా వాళ్ళ విధానాలను కొంత మార్చుకొని దేశం లోపల కులగణన చేయడం ఒకటి, ఈ తెలంగాణ నుంచి వస్తున్నటువంటి ఏదైతే బీసీ బిల్లును కూడా వాళ్ళు కేంద్రంలో పార్లమెంట్ లో ఆమోదించి రాజ్యాంగపరమైనటువంటి చట్ట సవరణ చేసేది ఉంటే వాళ్ళు కూడా ప్రజల యొక్క ఇప్పుడు బీజేపీ కూడా ఇక్కడ బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను ప్రకటించడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు కవిత గారు కూడా బీసీల గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ప్రధాన ప్రతిపక్షాలు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్, బీజేపీ ఇవి కూడా బీసీలకి మద్దతు తెలపడం, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ ఒక తాటిపైకి రావడం అనేది ఈ యూనిటీ ఎలక్షన్స్ వరకు ఉంటది అనుకోవచ్చా? ఎందుకంటే ఆర్ కృష్ణ లాంటి వాళ్ళ దగ్గర కూడా మీరు చాలా సంవత్సరాలు చేయడం అనేది ఉండడం అనేది జరిగింది. సో వారి వల్లనే కాలేదు, ఇప్పుడు ఈ జనరేషన్ లా ఒక తాటిపైకి రావడం ఇంతవరకు పాజిబుల్ అనుకోవచ్చు. నేనేమంటున్నా అంటే ఇవాళ ప్రధానమైనటువంటి పార్టీలు కూడా బీసీ జపం చేస్తున్నాయంటే దానికి కారణం ఏంటంటే మేము నిబద్ధతతోని క్షేత్రం లోపల బీసీల ప్రయోజనాల కోసం పనిచేయడమే. ఇవాళ ఒక నిబద్ధతతో కూడినటువంటి నాయకత్వం, కొత్త నాయకత్వం తెలంగాణ లోపల ఇవాల్వ్ అవుతుంది. ఈ నాయకత్వం అనేది ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కూడా ఒక అనివార్యతను ఏర్పాటు చేసేటటువంటి విధంగా మన నాయకత్వం ముందుకు పోతుంది. ఇవాళ నిర్మాణాత్మకంగా ప్రతి జిల్లాలో కావచ్చు, నియోజకవర్గాల్లో కావచ్చు, ఎక్కడైతే మేము నాయకత్వాన్ని నిర్మించుకుంటూ ముందుకెళ్తున్నామో ఈ విషయాన్ని ఇలా రాజకీయ పార్టీలు గమనిస్తున్నాయి. ఏదైతే బీసీలలో వస్తున్న చైతన్యం కావచ్చు, బీసీలు తమ హక్కులను చాటి చెప్పేటటువంటి విధంగా చేసే పోరాటాలు కావచ్చు, ఇవాళ ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలను కదిలిస్తున్నాయి. తప్పకుండా ఇవాళ ఒక అనివార్యతను అనేది మనం సృష్టించగలిగినాము. రాబోయే రోజుల్లో తప్పకుండా ఏంటంటే దీన్ని మరొక పెద్ద రాజకీయ ఉద్యమంగా మరల్చబోతున్నాం. ఇంత ముందు జరిగినటువంటి విషయం ఏంటంటే అప్పుడున్నటువంటి పరిస్థితి లోపల ఇంత మీడియా లేదు, ఇంత భావజాల వ్యాప్తి జరగలేదు, అదేవిధంగా ఏంటంటే ఇంత పబ్లిక్ సపోర్ట్ కూడా రాకపోవడం వల్ల కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నాలు బలంగా జరగకపోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి వర్తమాన పరిస్థితులలో బీసీ ఉద్యమం చాలా బలంగా తయారైంది. బీసీ నాయకులు కూడా చాలా కమిటెడ్ గా ముందుకెళ్తున్నారు. తప్పకుండా యువ నాయకత్వం వస్తుంది, నిర్మాణాత్మకంగా ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు మేము చదువుకున్న వాళ్ళం, ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీలలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళకు కూడా వదిలేసి తెలంగాణలో అట్టడుగు వర్గాల యొక్క ప్రయోజనం కోసం మేము వస్తున్నామంటే తప్పకుండా ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటున్నారు, దాన్ని స్వాగతిస్తున్నారు. తప్పకుండా ఈ దిశగా మంచి పరిణామం మన తెలంగాణలో. అంటే ఇప్పుడు బీసీ సంఘాలు చాలా వరకు ఉన్నాయి కదా అండి, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారా లేకపోతే నిజంగా అందరు ఒక తాటిపైకి వస్తారా? నేనేమంటున్నాను అంటే నేను ఒకరి గురించి నేను విమర్శ చేయడం కానీ ఒకరి గురించి నేను మాట్లాడడం అనేది సబబు కాదు. కాకపోతే మీరు అన్నటువంటి విషయం ఏంటంటే కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము, లేకపోతే వాళ్ళ ప్రయోజనాల కోసము బీసీల ఆకాంక్షలను అగ్రవర్ణాల వద్ద తాకట్టు పెట్టడం వల్ల, లేకపోతే కొంతమంది కోవట్టులాగా పనిచేయడం వల్ల బీసీ ఉద్యమానికి విఘాతం కలిగింది, బీసీ ఉద్యమానికి నష్టం జరిగినటువంటి విషయం మాత్రం వాస్తవమే. కాకపోతే ఇవాళ టెక్నాలజీ బాగా పెరిగిపోవడం వల్ల పబ్లిక్ వాస్తవాన్ని గ్రహించగలుగుతున్నారు. అదేవిధంగా ఏంటంటే ఉన్నటువంటి నాయకులలో కూడా ఒత్తిడి పెరిగింది, కొత్త నాయకత్వం పుట్టుకొస్తుంది. కాబట్టి ఇంతకు ముందులాగా మసిపూసి మారేడుకాయం చేసి ప్రజలను మభ్యపెడదామనేటటువంటి విధంగా కనుక నాయకులు ముందుకెళ్తే కుదిరే పరిస్థితి లేదు. తప్పకుండా ప్రజలు వాస్తవాన్ని తెలుసుకున్నారు. నిజాయితీగా నిబద్ధతతో పనిచేసేటటువంటి వాళ్లకు పబ్లిక్ యొక్క మద్దతు ఎప్పుడైనా ఉంటది. దానికి నిదర్శనమే మేము ఇటీవల 10 ఉమ్మడి జిల్లాలలో నిర్వహించినటువంటి కార్యక్రమాలలో 10 ప్రోగ్రామ్స్ సక్సెస్ అయినాయి. పెద్ద ఎత్తున కూడా మాకు మద్దతు లభించింది. యువ నాయకత్వం ముందుకు వస్తుంది, కమిటీలు పడుతున్నాయి, పూర్తి స్థాయి లోపల గ్రౌండ్ లో వర్క్ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇంకోటి చూసుకున్నట్టయితే బీసీలకు ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు రేపన్నాడు ఇంకేదన్నా హ్యాండ్ ఇవ్వడమో లేకపోతే మోసం చేయడాలు చేస్తే బీసీ సంఘాలన్నీ కలిసి ఒక పొలిటికల్ పార్టీ అయ్యే అవకాశం ఉందా? నేనేమంటున్నాను అంటే మీరు అన్నటువంటి విధంగా ఒక జేఏసీని ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే బీసీ నాయకులంతా కూడా ఒక తాటి మీదకి రావడం అనేటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే తప్పకుండా ఒక అంశాన్ని బట్టి అంటే బీసీలకు సపోజ్ చట్టసభలో రిజర్వేషన్ల గురించా, లేకపోతే బీసీలకు కులగణన గురించా, అట్లా అంశాల వారీగా తప్పకుండా బీసీ నాయకులు ఒక వేదిక మీదకి
ఒకే దిక్కు రావాల్సినటువంటి అవసరం మాత్రం తప్పకుండా ఉన్నది. అది బీసీ రాజ్యాధికార సమితి కూడా తప్పకుండా ఒక అంశాల వారీగా తప్పకుండా ఇతర నాయకులతో కూడా ఇతర సంఘాలతో కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అదే కాకపోతే ఏంటంటే బీసీలకు జేఏసీ కాకుండా అంశాల వారీగా చట్టసభలో రిజర్వేషన్, కులగణన, లేకపోతే సబ్ ప్లాన్, అట్లా అంశాల వారీగా తప్పకుండా మేము కలిసి పనిచేస్తాం. ఇవాళ మిగతా నాయకులు కూడా కళ్ళు తెరిచేటటువంటి సందర్భం వచ్చింది. తప్పకుండా ఏంటంటే ఈ యొక్క ఐక్యత, బీసీలలో ఉన్నటువంటి ఐక్యత అనేది రాజకీయ పార్టీలలో తప్పకుండా ఒక పెద్ద ఎత్తున ఒక ఉపద్రవాన్ని మాత్రం తీసుకొని వస్తుంది. సరే, ఇప్పుడు మొన్న చూసుకున్నట్టయితే 2 ఎమ్మెల్సీ స్థానాల్లో 3 ఎమ్మెల్సీ స్థానాలు జరిగినాయి. అందులో 2 ఓసీ, 1 బీసీ గెలవడం అనేది జరిగింది. సో 3 బీసీలు గెలిపించుకుంటాము, బీసీలలో చైతన్యం వచ్చేసింది, ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి మా జైత్రయాత్ర అది ఇది అని చెప్పేసి మల్లన్న గారు కావచ్చు వేరే వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే 2 ఓసీలు గెలిచారు సార్, 1 మాత్రమే బీసీ, అది కూడా బీజేపీ నుంచి మల్క కొమరయ్య గారు. మరి ఇక్కడ బీసీలు ఒక తాటిపైకి వచ్చింది అనుకోవచ్చా లేదా? నేను ఏమంటున్నా అంటే ఒక సిద్ధాంతం గానీ ఒక విధానం గానీ ఓవర్ నైట్ బలపడదు. అది బలపడడానికి, అది బలంగా తయారు కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇంకా మనం పరిశీలించేది ఉంటే ప్రసన్న హరికృష్ణ గారికి ఒక బీసీ సమాజం ఆయన యాక్సెప్ట్ చేసిందంటే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, అదేవిధంగా మెదక్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయనకి ఏంటంటే దాదాపు 60,000 పైచిలకు ఓట్లు సంపాదించగలిగాడంటే ఒక ప్రజల యొక్క సానుభూతి, ప్రజల మద్దతు స్పష్టంగా కనబడుతుంది. అయితే మీరు అన్నటువంటి విధంగా రాజకీయాల్లో డబ్బు యొక్క ప్రభావం కానీ, లేకపోతే మీడియా ప్రభావం కానీ, లేకపోతే అగ్రవర్ణాల ప్రభావం అనేది ఇంకా గట్టిగా ఉన్నది. సో కాబట్టి మరి వాళ్ళని ఎట్లా ఎదుర్కొంటారు? ఎదుర్కొంటాం అంటే ఏమంటున్నా, ఇప్పుడు కొత్త వ్యూహాలు వస్తాయి. ఏంటంటే ఇంతకు ముందు మనం చూస్తే కాంశీరామ్ గారు ఏమన్నారు, ఓటుదో నోటుదో అన్నారు. మనం ఇప్పుడు ఏమంటే నువ్వు డబ్బులు ఎవరైనా తీసుకో, కానీ ఓటు మాత్రం నువ్వు బీసీ అయి పుడితే నువ్వు అగ్రవర్ణాలకు ఓటేయద్దు. ఏ పార్టీకి అయినా సరే బీసీ. ఇప్పుడు ఏమంటున్నావు అంటే ఎటుంటాయంటే ప్రతిసారి డబ్బే గెలిచేటుంటే అంబానీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేటోడు. కానీ ఏం జరుగుతుంది, డబ్బు డైరెక్ట్ గెలవకపోయినా డబ్బు యొక్క ప్రభావం ఊపడతా ఉంది. సో ఈ పొలిటికల్ పార్టీలు ఏంటంటే ఆ డబ్బు ప్రభావాన్ని చూస్తున్నాయి. ఇప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్స్ సంపూర్ణమైనటువంటి రీతి లోపల సంస్కరణలు తీసుకొని రాకపోవడం కూడా నీకు ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ 6 గ్యారెంటీలని పక్కదో పట్టించడానికే ఇచ్చినటువంటి హామీలని పక్కన సైడ్ చేయడానికే బీసీ రిజర్వేషన్ బిల్ అని చెప్పేసి ప్రతిపక్షాలు చేసినటువంటి డిమాండ్. నేను ఏమంటున్నా అంటే తప్పకుండా 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో 6 గ్యారెంటీలు అనేది రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతినిధులందరూ కలిసి అదేంటంటే మన అధిష్టానం ఏదైతుందో కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించినటువంటి నాయకులు దాన్ని ఇచ్చారు. తప్పకుండా 6 గ్యారెంటీలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత తప్పకుండా రాహుల్ గాంధీ గారి మీద ఉంటుంది, రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది. అయితే అది ఒక దిక్కు ప్రయత్నం కొనసాగుతున్నా కూడా ఇవన్నీ కూడా ఏంటంటే వాస్తవానికి మన బడ్జెట్ కూడా మనం గమనించేది అంటే బడ్జెట్ లో లోటు ఉంది. దాదాపు 1,53,00,000 రూపాయలు ఇప్పటికీ మనం ఏంటంటే అప్పుల రూపంగా కట్టినామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ఇంత పెద్ద మొత్తం లోపల మీరు అప్పులే కట్టేది ఉంటే మీరు వచ్చే ఆమ్దాన్ని ఎంత ఉన్నది, అప్పులంతా కట్టేది ఉంటే మిగులు ఏముంటది? సో మిగులు నుంచే కదా మనకి పథకాలు ఇవ్వాలంటే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి మంత్రదండం ఏంటంటే మన రెవెన్యూని పెంచడం, మన ఇన్కమ్ ని పెంచడం, తద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని పబ్లిక్ యొక్క వెల్ఫేర్ కోసం ఇవ్వడం. 6 గ్యారెంటీలు అన్ని కూడా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. కానీ ఇక్కడ వెల్ఫేర్ తో పాటు నిజంగానే కనుక వెల్ఫేర్ అనేది ఉంటే కేసీఆర్ వెల్ఫేర్ బాగా చేశాడు, కానీ వెల్ఫేర్ చేసినంత మాత్రం మనం గెలవలేదు కదా. ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్. తెలంగాణ పబ్లిక్ కోరుకునేది ఆత్మగౌరవం. ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమే కులగణన. సో కాబట్టి కాంగ్రెస్ ఏదైతే హామీ ఇచ్చినటువంటి విధంగా కులగణను ఫస్ట్ చేయడానికి ప్రారంభించింది, దాన్ని మనం మిక్స్ చేయొద్దు. అది పరిపాలనకు సంబంధించినటువంటి అంశం. అది ఏది మన 6 గ్యారెంటీ. ఇక్కడ కులగణన అనేది ఏంటంటే ప్రజల యొక్క ఆకాంక్ష. సో ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తూ 6 గ్యారెంటీలు చేస్తారు వాళ్ళు. 6 గ్యారెంటీలు కులగణన చేసినంత మాత్రం 6 గ్యారెంటీలు చేద్దామని చెప్పి ఉన్నారు కదా. సో ఇప్పుడు ఈ బిల్లుని అంటే ఆపాలి, లేకపోతే దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి మాట్లాడాలి అది ఇది అని చెప్పేసి ఏదో ఎప్పుడు లేని విధంగా కేటీఆర్, తీన్మార్ మల్లన్న, హరీష్ రావు వీళ్ళందరూ ఒక స్టేజ్ పైకి రావడం అనేది జరిగింది. సో దీంట్లో నిజంగా లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బల్లగుద్ది చెప్తే మీరు మాత్రం అది చెయ్యడమే ఒక సాహసోపేత చర్య, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చెప్పేసి మీరు భజన చేస్తున్నారు. భజన కాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు లోపాలు ఏమైనా ఉండేది ఉంటే సామరస్యంగా దాన్ని పరిష్కరించుకునేటటువంటి మార్గాలు ఉంటాయి. మీకు లోపాలు గనక ఉన్నట్టు అనిపించేది ఉంటే ఇలా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో జరిగే చర్చ లోపల మీరు పాల్గొనండి. ఆ ప్రతులు తీసుకొని ఎక్కడెక్కడ తప్పు ఉన్నదో, ఎక్కడెక్కడ మార్పు చేయాల్సిన అవసరం ఉందో మీ అనుభవాన్ని వినియోగించి అని మారిస్తే ప్రజలు హర్షిస్తారు. ఈసారి నువ్వు ఇప్పటి వరకు ఏంటంటే నువ్వు ప్రతిపక్ష హోదా తీసుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ వరకు
అసెంబ్లీకి రాడు. ఇలా చెప్తున్నావు 57-55 లక్షల రూపాయలు నువ్వు ఉద్యోగం తీసుకుంటావు ప్రజల దగ్గర నుంచి. మరి ప్రజల సభ రూపాయలు నువ్వు వచ్చి మరి ప్రజల ప్రతినిధి ఎందుకు నువ్వు ప్రశ్నించట్లేదు? నువ్వు తప్పులెంచు వారు తండోపతండంపు ఉరిజన్లకు వెళ్ళిన నుండి తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు విశ్వదాభిరామ నిండ్రవేమ అనేది పద్యం ఉన్నది. నువ్వు ఆయన తప్పు అంటున్నావు కరెక్టే, మరి సమగ్ర కులగణన రిపోర్టును నువ్వు బహిర్గతం చేయకపోవడం తప్పు కదా. నేను ఏమంటున్నా అంటే ప్రజలకు మంచి జరగబోతుంది, బీసీలకు మంచి జరగబోతుంది, మంచి జరిగేటటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా మాట్లాడుతున్నారా, బీసీ రాజ్యాధికారి సమితి అధ్యక్షులుగా మాట్లాడుతున్నారా? ఇప్పుడు వాస్తవాలు మాట్లాడేది ఉంటే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడేటేనా, కార్యకర్త మాట్లాడేటేనా? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో అది ప్రజలకు బీసీలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమము. ఏది కూడా 100% పర్ఫెక్ట్ ఉండదు. ప్రధానమంత్రి మోడీ కూడా ఆయన తప్పులు ఆయన సవరించుకుంటూ ముందుకు పోతున్నాడు, అందుకనే గొప్ప వ్యక్తి అవుతున్నాడు. ఇలా తప్పులు చేయకుండా ఎవడు ఉండడు, కానీ చేసినటువంటి తప్పు మళ్ళీ చేయకుండా ఉండేటటువంటి వాడే మాత్రమే మహాయోగి అయితే వాడు ముందుకెళ్తాడు. నేనేమంటున్నాను, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేయట్లేదు మేము అనట్లేదు, తప్పులు చేసింది కాబట్టి మేము గొడవ చేసినాం కాబట్టి ఏదైతే మన కులగణన సర్వే లోపల తప్పులు దొరికినటువంటి అంశాన్ని మేము సంఖ్యాపరంగా తెలియజెప్పినాం కాబట్టి మంత్రి గారు కావచ్చు, పిసిసి చీఫ్ కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని మళ్ళీ రీసర్వే అనేది మళ్ళీ కండక్ట్ చేసారు కదా. అంటే వాళ్ళు మార్పు, వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ విధానాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాన్ని స్వాగతించాలి. కానీ ఒక వ్యక్తిని, ఒక విధానాన్ని, ఒక రాజకీయంగా నువ్వు ఎదుర్కొనేటటువంటి ప్రతి అంశాన్ని నువ్వు తప్పంటే వాస్తవానికి ప్రజలు హర్షించరు కదా. ఎప్పుడే కానీ అంశాల వారీగా ఉంటది మద్దతు అనేది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లేకపోతే రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇవ్వడం అంటే కులగణన అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళు ముందుకు తీసుకెళ్లేటటువంటి అంశానికి తప్పకుండా మా మద్దతు ఉంటది. రేపు కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే కూడా తప్పకుండా మనం దాన్ని తప్పు అని చెప్పి చెప్తాం కదా. మా ఉద్దేశం, మాకు ప్రజలకు ఇప్పుడు బీసీలకు లాభం జరగడం అనేది మాకు కావాలి. రాహుల్ గాంధీకి లాభమా, రేవంత్ రెడ్డికి లాభమా, కేసీఆర్ లాభం, హరీష్ రావుకి లాభం మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము నిర్దేశిస్తేనే వాళ్ళు రాజకీయంగా ఉన్నారు. బీసీలు అనొచ్చు, మీరే పార్టీలు పెట్టొచ్చు కదా. పార్టీని పెట్టే సమయం కూడా రాబోతుంది. నేను అదే అంటున్నా, అడిగిన క్వశ్చన్ అదే. కలిసి ఒక పార్టీ కానీ ఏమంటున్నా అంటే రాజకీయాలలో డబ్బు యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నది. వీళ్ళు రాజకీయాలను అడ్డం పెట్టుకుని అగ్రవర్ణాలంతా కూడా ప్రభుత్వ భూములను కాజేసిళ్ళు. సురేష్ గారు ఇప్పటిదాకానే మీరు చాలా గొప్పగా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏంది, డబ్బుతోటే రాజ్యాధికారం ఉంటది, డబ్బుతోటే రాజకీయాలు ఉంటాయని. సో మరి బీసీలను అందరిని ఒక తాటిపైకి తీసుకొస్తున్నప్పుడు, అంత ఎడ్యుకేటెడ్ ఉన్నప్పుడు డబ్బులు ఇస్తే గానీ మీకు ఓట్లు వేయరా? నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ప్రజలను ఏంటంటే ఒక రకంగా ఏంటంటే వాళ్ళను ఎలక్షన్లను డబ్బుకు అంటిపెట్టినట్టు దానికి డబ్బు లేకుండా ఎలక్షన్లు ఏమంటే విధంగా తయారు చేస్తుంది. మీరు ప్రచారం తీసుకుంటే ప్రచారం లోపల ఇప్పుడు వీళ్ళు పెడుతున్నటువంటి మీటింగ్లలో ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు అనుకున్నారా? ప్రజలకు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయకుండా, తిండి పెట్టకుండా, వాళ్ళకి చేతికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు వచ్చి ఎండ లోపల వీళ్ళ కార్యక్రమాల కోసం కూర్చుంటారు అనుకుంటారా? ఆ విషయాలు వాస్తవాలు మరి వీళ్ళకి నాయకులకు తెలియదా, రాజకీయ పార్టీలు తెలియదా, మీకు తెలియదా, జర్నలిస్టులు అయినటువంటి మరి మీరెందుకు చెప్పారు ఆ విషయాలు? అంటే డబ్బు అనేదాన్ని ఎంత దారుణంగా తయారు చేసింది అంటే రాజకీయాలలో ఒక అంతర్గత శక్తిగా దాన్ని తయారు చేసింది. దీన్ని అధిగమించడానికి మాకు ప్రాబ్లం అవుతుంది. మేము నిజాయితీగా ఈ యొక్క వస్తుత్పత్తి చేసినటువంటి ఈ యొక్క కులాలు, ఈ యొక్క